హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, తొలి మ్యాచ్ ఏ టీంతో తలబడుతుంది, ఆ మ్యాచ్ ఎప్పుడు ఉంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మార్చ్ 22 నుంచి అయితే ప్రారంభమవుతుంది. మన గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధమవుతుంది. గుజరాత్ టైటన్ ఇప్పటికీ ఒకసారి అయితే టైటిల్ అయితే గెలవడం జరిగింది, మరోసారి అయితే రన్నర్అప్గా నిలవడం జరిగింది. గత సీజన్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది, ప్లే ఆఫ్ కూడా చేరకుండానే ఇంటి ముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే మెగా ఆక్షన్ తర్వాత వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయింది. మంచి మంచి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది, మంచి మంచి ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈసారి చూస్తుంటే గుజరాత్ టైటన్స్ స్క్వాడ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. టైటిల్ ఫేవరెట్గా అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది ఐపీఎల్ 2025లో చూసుకుంటే, ఓవరాల్గా బ్యాటింగ్లో చూసుకుంటే ఎవరెవరు ఉన్నారంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లు అయితే ఉన్నారు. జాస్ బట్లర్, కుమార్ కుసాగ్రా, అనూజ్ రావుత్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. అందులో చూసుకుంటే రాహుల్ త్రివాటియా, సర్ఫన్ రుతర్ఫర్డ్, జయంత్ యాదవ్, గెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, మైపాల్ రోమర్, రషీద్ ఖాన్, ఇషాంత్ సింధు, కరీం జయంత్, మానవ్ సుతారు, అర్షద్ ఖాన్ వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా స్పిన్ కేటగిరీలో చూసుకుంటే కుల్వంత్ కజోరియా, సాయి సుదర్శన్ వచ్చేసరికి స్పిన్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. పేస్ బౌలింగ్లో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, కసాడో రబడా, గురాల్ కోల్టేజ్, గునూర్ బర్ వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ 2025లో స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్క్వాడ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్ కోర్ టీం వచ్చేసరికి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, గ్యాన్ ఫిలిప్స్ వచ్చేసరికి కోర్ టీమ్గా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే అతిపెద్ద బలం వీళ్ళ బ్యాటింగ్ బలం అని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, గెన్ ఫిలిప్స్, రాహుల్ త్రివాటియా, అదేవిధంగా మైపాల్ రోమర్, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ వంటి బలాలు అయితే ఉండడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఒక రేంజ్లో రాణించగల ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ విజయానికి వచ్చినట్లయితే మహమ్మద్ సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, కసాడో రబాడా, గిరాల్డ్ కోల్టేజ్ వంటి బౌలర్స్ అయితే అటాకింగ్ బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి సాయి కిషోర్ ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ బలంతో పాటు బౌలింగ్ బలం కూడా ఒక మాదిరి అయితే ఉండడం జరిగింది. కాకపోతే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో రాణించగల ప్లేయర్స్ అయితే కనిపించటం లేదు. గుజరాత్ టైటన్స్లో మాత్రమైతే కొంచెం పిలవంగా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ లేకపోవడం కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్కి మాత్రమైతే. ఈ రెండు విభాగాల్లో కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉంది గుజరాత్ టైటన్స్. మిగతా పొజిషన్లో అయితే పర్వాలేదు అనుకున్నట్టు స్క్వాడ్ అయితే ఉండడం జరిగింది. అయితే ఈ స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్తో పాటు జాస్ బట్లర్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత చూసుకుంటే సాయి సుదర్శన్ అయితే రానున్నాడు. చూసుకుంటే షారుఖ్ ఖాన్, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే గెన్ ఫిలిప్స్, రాహుల్ త్రివాటియా, వాషింగ్టన్ సుందర్లు అయితే బరిలో దిగనున్నారు. అదేవిధంగా స్పిన్నర్లుగా వచ్చేసరికి రషీద్ ఖాన్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, కసాడో రబడా వచ్చేసరికి విభాగంలో అయితే బరిలో దిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది ఈ సీజన్లో వచ్చేసరికి. ఈ ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనబరిచే ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. ఇందులో చూసుకుంటే సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, అదేవిధంగా రాహుల్ త్రివాటియా ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. ఈ ముగ్గురు ప్లేయర్లు ఇటీవల దేశవాళీ క్రికెట్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఈ ముగ్గురు ప్లేయర్ల పైన అయితే గుజరాత్ టైటన్స్ యొక్క ఒక బలహీనత అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా బలమైన బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. రషీద్ ఖాన్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, మహమ్మద్ సిరాజ్, కసాడో రబడా, వాషింగ్టన్ సుందర్ లాంటి బలమైన బౌలింగ్ అటాక్ అయితే ఉండడం జరిగింది. బౌలింగ్ అటాక్ ఏ రేంజ్లో ఉందో బ్యాటింగ్లో చూసుకుంటే అంతగా అయితే కనిపించడం లేదు. బ్యాటింగ్లో జాస్ బట్లర్ కానీ, అదేవిధంగా గెన్ ఫిలిప్స్ ఒక మాదిరిగా అయితే రాణించే సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది.
అదేవిధంగా శుభ్మన్ గిల్ తన యొక్క కెప్టెన్ స్కిల్‌తో మరోసారి అయితే ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంది అవకాశం ఉంది. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గేన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, కసాడా రబాడాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇదే ప్లేయింగ్ 11తోనైతే ఐపీఎల్ మొత్తం సీజన్‌లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్‌లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్ తొలి మ్యాచ్ మార్చి 25న పంజాబ్ కింగ్స్‌తోనైతే తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో మరి గుజరాత్ టైటాన్స్ ఎలా రాణిస్తాయో, ఏ విధంగా రాణిస్తాయో అయితే చూడాలి. ఓవరాల్‌గా గుజరాత్ టైటాన్స్ యొక్క బలాలు, బలహీనతలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తుందా లేదా అయితే ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.